ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్ర పారుల మ్యారేజ్ కి ముహూర్తం ఫిక్సింగ్. బట్ వాట్ హ్యాపెండ్? రుద్ర గంగల మ్యారేజ్ హ్యాపెండ్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ రాంగ్? యు ఆర్ యువర్ ముహూర్తం. అమ్మా క్షమించాలి, మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మీరు రుద్రబాబు గారికి పారుకి పెళ్లికి ముహూర్తం పెడితే మా బావగారికి ఆ గంగకి పెళ్లి జరిగింది. అది మీ తప్ప లేదా మీ ముహూర్తం తప్ప అని మా అత్తయ్య అడుగుతున్నారు. ఓహో, పెళ్లి ముహూర్తం అంటే మా చేతుల్లో ఉంటుంది, కానీ తలరాత మా చేతుల్లో ఉండదు కదమ్మా. వాళ్ళకి రాసి పెట్టుంది, జరిగింది. అంతా దైవలీల. ఇక చాలా ఆపండి పంతులు గారు. ఆ పెళ్లి మనుషుల కుట్ర, దేవుడి లీల కాదు. ఆయన కుట్రలు ఎక్కువ కాలం పనిచేయవు. ఎంతకీ మీరెందుకొచ్చారు? అమ్మా నేనే రమ్మన్నాను. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. అర్జెంటుగా రమ్మన్నారు, దేనికండి? అబ్బాయి పెళ్లి జరిగింది కదా పంతులు గారు. పెళ్లి తర్వాత జరిపించాల్సిన తతంగాలుంటాయి కదా. ముఖ్యంగా శాంతి ముహూర్తం నిర్ణయించాలి. దానికోసమే రమ్మన్నాను. అక్క, శాంతి ముహూర్తం అంటే ఏంటి? ఫస్ట్ నైట్. ఓ, ఇందులో అమ్మాయి అబ్బాయి తేదీలు తిథులు ఉన్నాయి. ఒకసారి వివరాలు చూసి ప్రశాంతంగా కూర్చొని ముహూర్తం ఖాయించేయండి. అలాగే. కూర్చోండి. ఏంటండి మీరు చేస్తున్నది? సాంప్రదాయం ప్రకారం ఏం జరగాలో అదే జరిపిస్తున్నాను. అసలు ఈ పెళ్లే నేను అంగీకరించడం లేదు అంటే మీరు శాంతి ముహూర్తం నిర్ణయిస్తున్నారా? వీల్లేదు. వీల్లేదంటే కుదరదు శకుంతల. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా రుద్ర గంగా భార్యాభర్తలు అంతే. పెళ్లి ఎలాగో హడావిడిగా జరిగిపోయింది. మిగిలిన కార్యక్రమాలైనా సక్రమంగా జరిపించాలి కదా. అందుకే ఈరోజు రాత్రికే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాను. రిసెప్షనా? అంటే అందరికీ తెలిసేలా ఈ పెళ్లిని సంబరంగా అనౌన్స్ చేయాలనుకుంటున్నారా? అందరికీ తెలిసిపోయింది కాబట్టే పద్ధతి ప్రకారం అన్నీ జరిపించి నా పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను. చూడండి, మీరిదంతా నేను నీ పర్మిషన్ అడగడం లేదు శకుంతల. నేను నిర్ణయం తీసుకున్న తర్వాతే పంతులు గారిని రమ్మన్నాను. పెదనాన్న, మీరు మరీ తొందరపడుతున్నారేమో. అమ్మా గంగా, పెద్దరు త్వరగా రా అమ్మా. పెద్దరు, పంతులు గారికి మంచి కాఫీ పట్టరామ్మా. సరే పెద్దరు. వెళ్ళు త్వరగా. మీరు ఆలోచిస్తున్నారేంటి పంతులు గారు? ముహూర్తం చూడండి. మామయ్య గారేంటి బ్రో ఇంత ఫాస్ట్ గా రిసెప్షన్ ఫస్ట్ నైట్ అని హడావిడి చేస్తున్నారు? అర్థం కాలేదు ఐషిక. ఈ ఇంట్లో గంగ స్థానాన్ని పర్మనెంట్ చేయడానికే ఈ హడావిడి. అయ్యా, ఈ రాత్రి 10 గంటల 10 నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది. శాంతి ముహూర్తానికి ఖాయం చేయమంటారా? శాంతి ముహూర్తమా? అంటే ఏమైనా స్పెషల్ పూజ పంతులు గారు? అది కార్యానికి శుభముహూర్తం అమ్మా. కార్యం అంటే? కార్యం అంటే అమ్మా అది. అయ్యో, ఏ గంగా, ఇలా రా. ఫస్ట్ పద నువ్వు లోపలికి. కార్యం అంటే ఏంటి? నీకు బావగారికి ఫస్ట్ నైట్ ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఆ ముహూర్తమే ఖాయించేయండి పంతులు గారు. గంగా, అమ్మా ప్రీతి, నానా. పంతులు గారు చెప్పింది విన్నావు కదా? రిసెప్షన్ జరిపించడానికి ఈవెంట్ ఆర్గనైజర్స్ వస్తారు. కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీరే దగ్గరుండి చూసుకోండి. అలాగే పెదనాన్న ఆ. ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించండి. పంతులు గారు శాంతి ముహూర్తం నిర్ణయించారు కదా, అలాగే అమ్మాయిని అబ్బాయిని కూడా ఆశీర్వదించండి. అమ్మా గంగా, రామారా, పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. రామారా, వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. బావగారికి ఏదైనా బాధ కలిగించాలని చూస్తే ఈ చెల్లెమ్మ చీరేస్తుంది. టైమింగ్ రాగానే నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తాను. ముఖ్యంగా శాంతి ముహూర్తం నిర్ణయించాలి. ఈ రోజు రాత్రికే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాను. ఏం ఆలోచిస్తున్నావు బ్రో? అసలే ఆ గంగనింట్లో నుంచి ఎలా పంపించాలా నేను ఆలోచిస్తుంటే ఈ మామయ్యేమో రిసెప్షన్ అంటూ హడావిడి చేస్తున్నాడు. రిసెప్షన్ ఒక్కటేనా? ఫస్ట్ నైట్ కి కూడా ఏర్పాట్లు చేయమంటున్నారు కదా. అదే జరిగితే ఆ గంగని మనం ఈ ఇంటి నుంచి ఇంచు కూడా కదిలించలేం. ఇప్పటికే ఆ గంగ నేను ఇంటి కోడలంటూ నాకే ఎదురు మాట్లాడుతోంది. ఇప్పుడు రిసెప్షన్ జరిగితే గంగకి ఇంటి కోడలిగా సర్వాధికారాలు వచ్చినట్లే. ఆ అధికారమే ఈ గంగ చేతికొస్తే నా గురించి బయట పెట్టడానికి సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తుంది. తన మాటని నిరూపించుకోవాలని చూస్తుంది. అది చాలా డేంజర్. ట్రూ బ్రో. ఒకవేళ రుద్రబాబు గారు గంగా ఒకటైతే గంగ ఇంటి వారసుని కంటే శకుంతల అత్తయ్యలో కూడా మార్పు రావడం ఖాయం. ఈ ఇంటి గౌరవం కోసం గంగని ఇంట్లోకి తీసుకొచ్చింది. అలానే ఇంటి వారసుడి కోసం గంగని మహారాణిలా చూస్తుంది. అప్పుడు మనమందరం ఆ గంగకి బానిసలమవుతాం బ్రో. అలా జరగకూడదంటే రిసెప్షన్ ఫస్ట్ నైట్ రెండు జరగకూడదు. ఆ ప్లాన్ ఆలోచించడానికే వచ్చాను. చెప్పు బ్రో, ఏం చేస్తే ఇవి ఆగుతాయి?